Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. మనం ఈ వీడియోలో ఏం చూడబోతుంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ డాక్యుమెంట్ సెలెక్షన్ స్ట్రాటజీ. సో డాక్యుమెంట్ సెలెక్షన్ స్ట్రాటజీ పத்தி డీటెయిల్ గా దీని ముందు వీడియోలో చూసుకుంటాం. మన ప్రాబ్లమ్స్ ఏంటని చూడబోతున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్ చేసి డాక్యుమెంట్స్ ఆర్ రిట్రైవ్ వితౌట్ ఎనీ ప్రయారిటీ. సో ఏం చెప్పాలని వస్తుందంటే ఇదాం కోరి క్యూ ఈక్వల్ టు జావా కోర్స్ వీడియోస్. యాక్చువల్ డాక్యుమెంట్స్ చేసి డి ఈక్వల్ టు D1 D2 అప్ టు DN దాకా ఉంది. సి వచ్చేసి యాక్చువల్ గా కలెక్షన్ సి. సో ఈ సి వచ్చేసి ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. రెలవెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే D1 D3 D8 రిటర్న్ చేస్తుంది. కానీ ఇది ప్రయారిటీ. ఏ డాక్యుమెంట్ ఫస్ట్ ఏ డాక్యుమెంట్ కి ఎక్కువ ర్యాంక్ ఉంది, సో అది మనకు తెలియదు. డాక్యుమెంట్స్ రిటర్న్ అయ్యి కానీ వచ్చేసి ఏ డాక్యుమెంట్ వచ్చేసి ఎక్కువ ప్రయారిటీ ఉంది, ఏది వచ్చేసి ఎక్కువ కంటెంట్ రిలేటెడ్ గా ఉన్నది తెలియదు. సో అదే ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి యూజర్ వచ్చేసి D1 D3 D8 వచ్చింది, కానీ ఏ డాక్యుమెంట్ ఫస్ట్ చూడాలో మనకు తెలియదు. ఎందుకంటే దేనికి మీద ఒక ర్యాంక్ లేదు, ఏది ఫస్ట్ చూడాలని తెలియదు. సో ఏది ఫస్ట్ వచ్చినా అది చూసుకున్నాను ఉండవదు. ఇవి D8 లో యాక్చువల్ గా కంటెంట్ ఎక్కువ ఉంది, రిలేటెడ్ కంటెంట్ D8 లో ఉంటే థర్డ్ పొజిషన్ లో ఉంటుంది. కానీ యూజర్ అది ఎక్స్పెక్ట్ చేయడు. యూజర్ D8 ఫస్ట్ లో ఉన్నాను అనుకుంటారు, ఆ థింగ్ మిస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ కన్స్ట్రెంట్. సపోజ్ చేసి రెలవెన్సీ ఇండికేటర్ ఫంక్షన్ ని ఎక్కువ కన్స్ట్రెంట్ చేసామనుకో, ఇక్కడ డాక్యుమెంట్స్ రిటర్న్ అవుతుంది. ఒకే ఒక డాక్యుమెంట్ D1 మొత్తం రిటర్న్ అయిన పెట్టుకోండి, అది ప్రాబ్లం. సో ఓవర్ కన్స్ట్రెంట్ చేసిన డాక్యుమెంట్స్ రిటర్న్ అవుతుంది. అండర్ కన్స్ట్రెంట్ అంటే ఇక్కడ ఆ ఇండికేటర్ ఫంక్షన్ ని కన్స్ట్రెంట్ తక్కువ చేస్తుంటే ఇండికేటర్ ఫంక్షన్ పది డి ముందు వీడియోలో చూసుకుంటూ, సపోజ్ చూడకపోయినంటే ప్లీజ్ ఆ వీడియో చూసి ఈ వీడియో కానీ ఆ ఇండికేటర్ ఫంక్షన్ కి కన్స్ట్రెంట్స్ తక్కువ చేస్తుంటే అన్ని డాక్యుమెంట్ రిటర్న్ అయిపోయింది. అప్పుడు వచ్చేసి ఇంకొక ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఇదాం ప్రాబ్లమ్స్ ఆఫ్ డాక్యుమెంట్ సెలెక్షన్ స్ట్రాటజీ. దానికోసం డాక్యుమెంట్ ర్యాంకింగ్ స్ట్రాటజీని అన్ని సర్చ్ ఇంజిన్స్ ఫాలో చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఛానల్ లైక్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోజ్ వీడియో బటన్ లైక్